2 సినిమాలో ఫీలింగ్స్ పాటను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీదాస అనే యువతి పాడారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను శంకర్ బాబుతో కలిసి ఆమె పాడారు. నిన్నానాడే మన్నంటిందా తిరుపతి అనే పాటతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. పుష్ప సినిమాలో సామి సామి పాటను ఫోక్ సింగర్ లక్ష్మి పాడారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోరా గ్రామానికి చెందిన దాస లక్ష్మణ్, దాస జయశ్రీల కూతురే లక్ష్మి. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో టీవీలో వచ్చే పాటలకు అనుగుణంగా పాటలు పాడుతూ డాన్స్ చేసేది. అలా ఆమె జానపద పాటలు పాడేందుకు దోహదపడింది. వైట్ టీవీలో డ్యాన్స్లు అవి ఇవి చూస్తుండే హీరోగాళ్ళవి చూసి డ్యాన్స్ అందులోనే నేర్చుకున్నది. తర్వాత ప్రవీణ్ రెడ్డి సార్ అని ఉండే భరతనాట్యంకు ఇక్కడ అష్టాని ఊరు ఉన్నది, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నిర్మల్ పోయింది. నిర్మల్ పోయిన తర్వాత ఇట్లని పాటలు నేర్చుకొని ఇక ఎంత అద్దన్నా పాటలే పాడతా అని నేర్చుకొని ఇట్లా ముందుకెళ్ళింది అన్నట్టు జానపదాలల్లా. లక్ష్మిలోని టాలెంట్ ను అష్టా దిగంబర్, గడ్డం రమేష్లు గుర్తించి ప్రోత్సహించారు. ఇలా ఆమె వందలాది జానపద గీతాలు పాడారు. ఇలా ఆమెలోని టాలెంట్ ను గుర్తించిన సంగీత దర్శకులు రఘు కుంచే ఆమెను తొలిసారి సినిమాలో పాడే అవకాశం కల్పించారు. బ్యాచ్ మూవీలో ఆమె తొలి పాట పాడారు. ఆ తర్వాత నాని నటించిన దసరా సినిమాలో ధూమ్ ధామ్ చేసుకుందాం అనే పాట పాడారు లక్ష్మి.